కావాలంట పెళ్లి. ఏంటి పెళ్ళా? అంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడా? అయ్యో అది కదండి, అందరం కలిసిపోయాం కదా. మా అన్నయ్య మీ అక్క ఒకరినొకరు ఇష్టపడడం తెలిసిందే కదా అని నీతో చెప్పారా? నీతో చెప్పారా? అయ్యో అయ్యో, ప్రేమని చెప్పక్కర్లేదు, ఆ ప్రేమను చూపించడంలోనే తెలుస్తుంది కదా. అందుకే కదా ప్రాణాలకు తెగించి మరి మిమ్మల్ని మీ ఫ్యామిలీని అన్నిసార్లు కాపాడాడు మా అన్నయ్య. సర్లే, మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కదా, మనతో కూడా చెప్పాలి. ఆ తర్వాత చూద్దాంలే. అంతవరకు ఆగితే ఇక్కడ జీవితాలు వేస్ట్ అయిపోతాయి. ఏంటి? అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయితేనే కదా మన పెళ్ళిళ్ళు జరిగేది, అందుకే అలా అన్నాడు. మన పెళ్ళిళ్ళేంటి? మన పెళ్ళిళ్ళు మీ పెళ్ళిళ్ళు మా పెళ్ళిళ్ళు సెపరేట్ అంతే. ఇలా సపరేట్ అనుకుంటూ పోతే సింగిల్ గా మిగిలిపోవాల్సిందే. మాకేం అంత తొందరగా లేదు, మీకు తొందరగా ఉంటే మాట్లాడి ఒప్పించుకోండి. అలా అనకండి, మా గురించి కాకపోయినా మీ అక్క గురించైనా ఒకసారి ఆలోచించండి. మనమే ఒక అడుగు ముందుకు వేయాలి, లేదంటే కష్టం కదా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళదు. సరేలే, మీరు చెప్పారని కాదు, మా అక్క లైఫ్ సెటిల్ అవ్వాలి కాబట్టి మాట్లాడతాం. అమ్మా, నిన్ను చూసేంత వరకు మనసు అస్సలు స్థిమితంగా లేదు. అవునమ్మా, ఆ రాక్షసుడు నిన్నేం చేస్తాడోనని చాలా భయపడిపోయాం. మావయ్య మిమ్మల్ని కాపాడుతాడనే నమ్మకం ఉన్నా కూడా రాకేష్ దుర్మార్గుడని తెలుసు కాబట్టి మీకేం హాని చేస్తాడో అని చాలా టెన్షన్ పడ్డాం. ఆర్య సార్ నన్ను విడిపించేంత వరకు నేను ప్రాణాలతో బయటపడతాననుకోలేదు. నా పిల్లలకు దూరం చేయొద్దు అని దేవుణ్ణి అన్ని కోరుకుంటూనే ఉన్నాను. అఖీ, అభయ్, ఏంటి జ్యూస్లు, కాఫీలు, టిఫిన్లు, బిర్యానీలు అన్ని ఆవిడకైనా? కష్టపడి తీసుకొచ్చిన మాకేం లేవా? మీరు రెస్ట్ తీసుకుంటున్నారని డిస్టర్బ్ చేయలేదు శంకర్ గారు. ఉండండి, కాఫీ తీసుకొస్తా. వదిలేకి ఉండు, ఊరికే జోక్గా అన్నాను. ఏమండి గౌరీ గారు, ఏంటి అంతా ఓకేనా? హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళమంటారా? నేను బానే ఉన్నానండి. మీరు గేలితో అడుగుతున్నారో వెటకారంతో అడుగుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అమ్మమ్మమ్మమ్మ, కష్టపడి ప్రాణాలకి తెగించి తీసుకొస్తే అది కేరింగ్గా అనిపించట్లేదా? సరిపోయింది. మీ అమ్మాయిలున్నారే, ఏది అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోరు, ఏది అర్థం చేసుకోకూడదో అది అపార్థం చేసుకుంటారు. మీకు నమస్కారం అండి. అక్క, మీరు ఒక్కడే తక్కువారు, రండి రండి. అక్క, ఏడోకండి, నేను బానే ఉన్నాను. నీకేమవుతుందో అని ఎంత భయపడ్డామో తెలుసా? మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? నీకేమైనా అయితే మేమేమైపోవాలక్క? ఊరికే ఉండండి, ఇప్పుడేం కాలేదు కదా. ఆ దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కినా తప్పులేదు, చివరికి నిన్ను కాపాడాడు. మాకదే చాలు. అవునే, శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే గనక లేకపోతే నేను ఇవాళ ప్రాణాలతో మిగిలేదాన్ని కాదు. నిజమక్క, థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. ఓకే ఓకే, మీరు మాటిచ్చినట్టుగానే మా అక్కని కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. మీకెంతగానో రుణపడి ఉంటాం శంకర్ గారు. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలెందుకమ్మా? ఈ చుట్టి గుండె తట్టుకోలేదు. మీరు రుణపడ్డం కాదు, నేనే ఏ జన్మలోనో మీకు రుణపడి ఉంటాను. అందుకే ఈ జన్మలో మీ ఎంటైర్ ఫ్యామిలీకి హోల్సేల్ సెక్యూరిటీ గార్డ్గా చాకి. లేదు శంకర్, ఆ శత్రుశేషం రాకేష్తోనే ముగిసిపోదు. మరి రాకేష్కి ఒక చెల్లెలుంది సార్. ఓ, ఈ ట్విస్ట్ కూడా ఉందా? అయినా అమ్మాయి గురించి మీరిద్దరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆడపిల్లే కదా, ఆ అమ్మాయి వల్ల మనకేమీ ఇబ్బంది ఉండదండి. నో శంకర్, తను ఆడపిల్ల అయినా
జలంధర్ కూతురు. తండ్రి పగని తను కూడా పంచుకుంది. కుట్రలు కుతంత్రాలు చేయడంలో తండ్రినే మించిపోయింది. ఇన్నాళ్ళు రాకేష్ వెనకుండి ఇంత కుట్ర నడిపించింది తనే సార్. ఇన్ని రోజులుగా అబ్రాడ్లోనే ఉంటుంది. ముందుగా అన్నని రంగంలోకి దించింది. అనుకున్న ఫలితం రాకపోయేసరికి తనే ఇప్పుడు ఇండియాకు వస్తుంది. ఆ జలంధర్ గాడు చచ్చి బతికాడు. లేదంటే నేనే కస పొడి చేసి చంపి పాడేసి ఉండేవాణ్ణి. అయినా ఆడేవాడండి బాబు, ఆస్తులు పంచినట్టు పగా ప్రతీకారాలు పంచాడు. అయినా ఈ పిల్లలకైనా బుద్ధి ఉండాలి కదా. సరే, ఆ రాకేష్ గాడు అంటే మగాడు, తండ్రి పగా ప్రతీకారాన్ని పంచుకొని తిరుగుతున్నాడంటే ఓకే. ఈ పిల్లకేమైంది? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఆడపిల్ల పెళ్లి చేసుకుని హాయిగా పిల్లల్ని కానీ సంసారం చేసుకోవచ్చు కదా. ఆ జలంధర్ తన కూతురికి ఎంతలా విషమిక్కించాడో అర్థమవుతుంది శంకర్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అమ్మాయి చాలా డేంజరస్ అంట. రాకేష్ కూడా ఆ అమ్మాయి చేతిలో కీలుబొమ్మ. రాకేష్ గాడి కుట్రల్ని తిప్పికొట్టడం పెద్ద టాస్క్ అయిపోయిందంటే ఆ అమ్మాయిని ఎదుర్కోవడం ఇంకా పెద్ద సమస్య అవుతుంది అనిపిస్తుంది. ఇది మనందరం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సార్. ఎవరైనా గాని ఎంతమందైనా రాని బాబాయ్, మనం ఫేస్ చేద్దాం. ఆవిడ గారు వచ్చి మన గురించి స్టడీ చేసి ప్లాన్ చేసే లోపే ఆవిడకి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేద్దాం. అక్కడే నువ్వు తనని తక్కువ అంచనా వేశావు శంకర్. ఆ అమ్మాయి మనం ఊహించినంత అడ్వాన్స్డ్గా ఉంది.